ఈ వీడియో మనకి ఇన్స్టాగ్రామ్ హ్యాక్ గురించి ఉండబోతుంది. సో మన ఇన్స్టాగ్రామ్ హ్యాక్ చేయడం కోసం మనం కావాల్సిన బేసిక్ కమెంట్స్ ఏంటంటే చూద్దాం. ఇప్పుడు మనం ఈ టెర్మెక్స్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే మనం ఎలాగా డైలీ చేసి రొటీన్ మనం అప్డేట్ అండ్ అప్గ్రేడ్ టూల్స్ వాడాలి. సో దానికోసం ప్యాకేజ్ అప్డేట్ అండ్ ప్యాకేజ్ అప్గ్రేడ్ కమాండ్ వాడి అప్డేట్ చేయాలి. మనకి ఇప్పుడు నాకు అప్డేట్ అవుతుంది. నా టెర్మెక్స్ యాప్ మీద ఇప్పుడు అప్డేట్ అయిన తర్వాత నేను మనం ఇన్స్టా హ్యాక్ చేయడం కోసం ఏ టూల్స్ వాడాలో అవన్నీ స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ అయితే నాది అప్డేట్ అవుతుంది. ఇందులో వాడి కొన్ని కమెంట్స్ నేను డిస్ప్లే చేయట్లేదు, అవి కొంచెం డిస్ప్లే అవ్వలేదు. సో ఆ కమెంట్స్ ప్లేస్లో నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. ఆ వాయిస్ ఓవర్లో మీరు నోట్ చేసుకోండి. ఫస్ట్ అప్గ్రేడ్ అవుతున్నది, అప్గ్రేడ్ అయిపోయింది. అప్గ్రేడ్ అయిపోయినాక ఫస్ట్ కమాండ్ మనం గిట్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దానికోసం ప్యాకేజ్ ఇన్స్టాల్ గిట్ కమాండ్ వాడాం చూసారా. నెక్స్ట్ git clone https://github.com/tech/zfisher.git. ఈ వాయిస్ ఓవర్ని జాగ్రత్తగా విని మళ్ళీ టైప్ చేసుకోండి. సో నెక్స్ట్ అది రన్ అయిపోయిన వెంటనే cd స్పేస్ జెడ్ఫిషర్ కమాండ్ ఇవ్వండి. నెక్స్ట్ బ్యాష్ స్పేస్ jetfisher.sh. మనకి cd కమాండ్ వాడినప్పుడు వెంటనే మనకి ఒక డైరెక్టరీ క్రియేట్ అయిపోద్ది. నెక్స్ట్ బ్యాష్ కమాండ్ వాడమంటే మనకు ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఆ వెబ్ పేజ్ ఓపెన్ అవ్వాలంటే మనకి హాట్స్పాట్ అనేది ఆన్ చేసుకుని ఉండాలి, ఎందుకంటే మనం చేసేది ఆండ్రాయిడ్లో కదా. సో నాకు పేజ్ ఓపెన్ అయింది. పేజ్ ఓపెన్ అయిన ఇన్స్టాగ్రామ్ కాబట్టి నాకు 02 సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ నేను ఇప్పుడు లోకల్ హోస్ట్లోని చేయబోతున్నాను. సో కస్టమ్ పోర్ట్ ఎస్ ఇచ్చాను. నెక్స్ట్ మనకు నచ్చిన 4 డిజిట్స్ ఇవ్వచ్చు. కస్టమ్ పోర్ట్ 4376 అని ఇచ్చాను నేను. సో నెక్స్ట్ నాకు ఇప్పుడు ఈ లింక్ ఒకటి వచ్చేసింది కదా, ఆ లింక్ కాపీ చేసి మన టార్గెట్కి అనేది లింక్ షేర్ చేస్తామంటే వాడు అందులో లాగిన్ అయిన వెంటనే మనకి అతను లాగిన్ అయిన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మనకు వచ్చేస్తుంది. సో చూడండి లైవ్ ఎగ్జాంపుల్. ఆ లింక్ కాపీ చేశాను, పేస్ట్ చేశాను. ఇన్స్టాగ్రామ్ వెబ్ పేజ్ ఓపెన్ అయింది. సో ఇందులో నా ఐడి కొడుతున్నాను, ఐడి అండ్ పాస్వర్డ్. లాగిన్ అయ్యాను కదా, ఓపెన్ అయ్యింది. ఈ డీటెయిల్స్ అన్నీ ఎలా వస్తాయో చూడండి. చూసారా మనకి అకౌంట్ డీటెయిల్స్, అకౌంట్ నేమ్ అండ్ పాస్వర్డ్ వచ్చేసాయి. సో చూసారు కదా లైవ్లోని ఇన్స్టా